ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకి, వీటన్నిటికి సంబంధించి కూడా నిన్నటి రోజున ఏదైతే తెదేపా పార్టీ తరఫున నిర్వహించుకున్నటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో ఒక ఖచ్చితమైనటువంటి తేదీలను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాలని వచ్చే నెల 12వ తారీఖు నుంచి, అదేవిధంగా రాబోయే 2 నెలల లోపు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పథకం ఉందో దాన్ని కూడా అమలు చేయనట్లు ప్రకటించారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మరి నమస్కారం. నమస్తే అండి. చూసుకుంటే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఏదైతే 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు చూసుకుంటే దానికి అది పథకం అమలవుతూ ఉంది. మరో పక్క చూసుకుంటే సామాజిక పెంపు కూడా అమలవుతూ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 ఏదని చెప్పేసి కొంతమంది ప్రజల్లో కానీ లేకపోతే కొంతమంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలు వాటికి సంబంధించి స్పష్టమైన తేదీలు అయితే ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఈ అంశాలకు సంబంధించి మీకు అభిప్రాయం ఏంటి? నిన్న పాపం మీరు ఎవరో మాట్లాడారు, నిన్న మన రోజా గారు మాట్లాడారు కదా. నిన్న రోజా గారు నారావారి నరకాసుర పాలన సాగుతోంది, సూపర్ 6 లేదు కానీ మనకి రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఆవిడ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2.0 వస్తుంది, 2.0లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మనం సంగతి తేలుస్తాం. అందుకని మీకు అంత అవకాశం తెలుగుదేశం కూటమి ఇవ్వదు. రోజా గారు ఎందుకు కంగారు పడతారు? మీరు ఎప్పుడు ఇచ్చారు పథకాలు ఆలోచించుకోండి. 14 నెలల తర్వాత ఇచ్చారు, అవునా? వీళ్ళు ఎప్పుడు ఇచ్చారండి? వెంటనే పెన్షన్ ఇచ్చారు, ఫస్ట్ ముందే జీతాలు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? జూన్ 12 కదా. మరి అది ఆ కనీస జ్ఞానం మనందరికీ ఉండాలిగా. డిఎస్సి రిలీజ్ చేశారు, ఉద్యోగాలు ఇచ్చారు, 16,000 ఉద్యోగాలు కల్పన. అది కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చిన దానికి 4 లక్షలు ఆల్రెడీ అది కూడా ఇచ్చారు. ఏది చెయ్యలేదు అంటే మీరేం చేస్తున్నారంటే, మీరు ఒక సాక్షి పత్రిక పెట్టుకుని రోజా లాంటి వాళ్ళు, ఇప్పుడు శ్యామల ఏమైపోయారో మనకు తెలియదు. అప్పుడు శ్యామల గారు ఏ షూటింగ్లో ఉన్నారో, ఏ యాంకరింగ్ చేసుకుంటున్నారో, లేదు ప్యాకేజ్ ఇవ్వలేదో, ఆవిడ కొన్ని రోజులుగా కనిపించట్లేదు అన్న. వాళ్ళు మరి పత్రికా ప్రకటన ఇచ్చుకుంటారో లేకపోతే ప్యాంప్లెట్లు పంచుకుంటారో మనకు తెలియదు. సో అందుకని ఇప్పుడు రోజా గారు మళ్ళా రంగప్రవేశం చేసి ఆవిడ రెచ్చిపోతున్నారు. ఇంకో మాట అంది ఆవిడ నిన్న, మీరు విన్నారో లేదో, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే మగాడు పుట్టలేదు. తెలుసా మీకు? అంటే ఏంటో మనకు తెలియదు అసలు ఈ మగాడు పుట్టడం ఏంటో. అధికారంలో ఉన్నప్పుడేమో టచ్ చేసి మగాడు పుట్టలేదు, అదే ఓడిపోయిన తర్వాత ఈ రకంగా. మళ్ళా అంతకుముందు ఏముందండి, మగతనం లేదు. ఏంటండి పదాలు? ఆవిడ జబర్దస్త్ చేసి సినిమాలు చేసి భాష అలా అయిపోయిందా? ఎందుకంటే ఆవిడ కొన్ని సినిమాలు మీకు తెలుసో లేదో చాలా వల్గర్గా ఉంటాయి. నిర్మలమ్మతోటి ఆవిడ చేసిన ఒక సినిమా ఉంది, ఎంత ఘోరంగా ఉంటాయంటే ఆ డైలాగ్స్. ఐ డోంట్ నో హౌ దే, అంటే అలాంటివి మనం పలకలేం కూడా. అందుకోసమని అంటే నాకేం ఆవిడ కించపరిచే ఉద్దేశం నాకేం లేదండి. ఆవిడ డబ్బు సంపాదన కోసం ఆవిడ సినిమాల్లోకి వచ్చారు, ఆవిడ కష్టపడి పైకి వచ్చారు, అవన్నీ మనం రెస్పెక్ట్ ఇస్తాం అంతవరకు. కానీ అనవసరంగా నోరు పడేసుకుంటేనే మనం మాట్లాడతాం. ఎవరైనా అంతే కదా. మనకి ఇప్పుడు ఆడామగ భేదమే ఉందండి. ఈ మగతనాలు, ఈ దరిద్రాలు, ఈ పదాలు ఇవి వింటేనే మనకి అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ నిన్న అవన్నీ మాట్లాడారు. మరి నువ్వు తొందరపడకని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు పొలిట్ బ్యూరో సమావేశం నిన్న జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వాళ్ళేమో నిన్నను అక్కడ మీటింగ్ పెట్టుకుని తాడేపల్లిలో, అందులో ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసా? మహామహులందరూ కూర్చున్నారు. వరుడు కళ్యాణి గారి ఆధ్వర్యంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తానేటి వనిత గారు, పెద్దలందరూ కూర్చుని నిన్న ఈ డైలాగ్స్. సరే అది పక్కన పెడదాము. ఇప్పుడు మన సూపర్ 6 విధానానికి వచ్చేసరికి ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తర్వాత మీరు అన్నట్టుగా ఉచిత బస్సు 2 నెలల్లో మొదలు పెడతామని చెప్పారు. ఉచిత బస్సుతో పాటు 3 సిలిండర్లు ఏవైతే ఉచితంగా ఇస్తున్నారో ఆ సిలిండర్లు ఒకవేళ మీరు ఉపయోగించుకోకపోతే, తీసుకోకపోతే, వాడుకోకపోతే మీకు క్యాష్ ఇచ్చేస్తారు. అదొకటి మంచి పద్ధతి. ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది, అంటే ఒక చేతి ఖర్చుకు వస్తుంది. తర్వాత జూన్ 12 నుంచి తల్లికి వందనం ఒకటిను, ఇంకోటి అన్నదాత సుఖీభవ రైతులకి 20,000 ఇస్తారు. సో అంటే ఇంకేం కావాలండి? ఇంకేం మిగిలిపోయాయి? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చేస్తుంది. ఇంకా మేబీ ఒకటి ఏదైనా ఉంటుందేమో అంతే. వాళ్ళు మత్స్యకారులకు కూడా 20,000 ఇచ్చారు కదా.
ఇంక ఇంతకంటే ఏం చేస్తారండి? ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? అది అందుకని మాట్లాడే ముందు తొందరపడొద్దని చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళకేమి మీకోసం చేయరు, ఇప్పుడు వైసీపీ కోసం చేయరు. అసలు వైసీపీ మనకి ప్రతిపక్షం కాదు. ఫస్ట్ థింగు ఏదో వాళ్ళకి భయపడి చేయాలి, లేకపోతే మేము మీటింగ్ పెట్టాం కాబట్టి చేశారు అనే మాట రావడానికి కూడా లేదు కదా. కాబట్టి అంటే తెలుగుదేశం ఒక పద్ధతిగా వాళ్ళు ఆలోచించుకుని ఆర్థిక భారం కూడా చూసుకుని, అంటే అలాగని వేరే సొమ్ము ఇందులోకి వాళ్ళు ఏమీ తీసుకోవట్లే మీలాగా. ఇప్పుడు మీరు పోలవరం 15,000 కోట్లు తీసుకుని ఏం చేశారు ఈ రోజుకి ఎవరికి తెలియదు. మీరు వెళ్ళిపోయేటప్పుడు అన్ని శాఖల్లోనూ 100 కోట్లు 1000 కోట్లే అప్పులు పెట్టిపోయారు. కానీ వీళ్ళు అలా చెయ్యరు కదా. అందుకని అన్నీ సజావుగా జరుగుతాయండి. ప్రతిదీ కూడా చాలా పకడ్బందీగా పద్ధతిగా చేస్తున్నారు. ఇందులో ఎవరు తొందరపడాల్సిన పని లేదు. మహిళలు కూడా ఇప్పుడు రేపు పొద్దున ఇస్తారు కదా, ఒక బిడ్డకే కాదు ఎంతమంది బిడ్డలున్నా ఇస్తామన్నారు. కాబట్టి ఇంకా అసలు మహిళలు ఆలోచించరు. ఇంకా వీళ్ళు ఏదైనా రెచ్చగొట్టినా కూడా వాళ్ళు తిరగబడతారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ నియోజకవర్గాల్లోకి వెళ్ళలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే, మహిళలు తిరిగి కొడతారని. జగన్మోహన్ రెడ్డి Z+ కేటగిరీ అడగడానికి రీజన్ అదే. ఎందుకంటే ఇప్పుడు 12 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి కదా, నిన్నటికి కదా ఎలక్షన్స్ అయ్యి మొన్న. సో ఏడాది కాలంగా నువ్వు ప్యాలెస్ల్లో తిరుగుతూ శవాలు దొరికితే వెళ్ళి నవ్వుతూ జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాం. నిన్న కూడా వెళ్ళి నవ్వాడా? మురళీ నాయక్ విషయంలో పరామర్శించడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఉంటే అందరూ బాధపడుతున్నారు. కొంచెం పిచ్చుందా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ. క్షమించు మురళీ నాయక్ అంటూ క్యాప్షన్స్ వస్తున్నాయి. ఈసారి క్షమించి వదిలే జగన్మోహన్ రెడ్డిని అని. ఇంకెంతకంటే ఏంటండి? కాబట్టి ఆయనకి ఏడాది పాటు ఆయనకి పాపం నియోజకవర్గాల్లోకి వెళ్ళటానికి కుదరలేదు. ఇప్పుడు కోర్టు Z+ కేటగిరీ ఇస్తేనే ఆయన వెళ్తారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నేతగా ఆయన గుర్తిస్తేనే ఆయన పాప అసెంబ్లీకి వస్తారు. ఆయన అన్నీ అట్లా మీకు కండిషన్స్ పెడతారు. చిత్రం ఏంటంటే ఓడిపోయాక ఈయన కండిషన్స్ పెడుతున్నాడు. మీకు అర్థమైందా? అది ఆయన ప్రత్యేకత అది. కాబట్టి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే తెలుగుదేశం కూటమికి హడావిడి చేయకుండా, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా పద్ధతిగా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారండి. దీన్ని ప్రజల్లో దీనికి సంబంధించి మళ్ళీ మనం ఎట్లా ఉంది వాళ్ళ ఇది, సో దీనికి మళ్ళీ ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది వైసీపీ వాళ్ళే చూస్తారు, వాళ్ళ స్పందన ఎలా ఉండబోతుందని. సో జూన్ 12 వరకు కొంచెం ఓపిక పట్టండి అని మనం వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం, ముఖ్యంగా రోజా గారికి చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.